అయోధ్యలో రాజు దశరథుడి మనసు బాధతో నిండిపోయి ఉండేది. 3 మహారాణులు, పెద్ద రాజ్యం, సంపదన్నీ ఉన్నా ఆయనకు పిల్లలు లేరు. ఈ లోటు ఆయనను లోపలనుంచే కలచేసేది. అప్పుడు మహర్షులు ఒక పరిష్కారం చెప్పారు: పుత్రకామేష్టి యజ్ఞం. దేవతలను సంతోషపరచి సంతానం ప్రసాదించే పవిత్ర కర్మ. దశరథుడు ఈ యజ్ఞం చెయ్యాలని నిర్ణయించుకొని మహర్షి ఋష్యశృంగుడిని ఆహ్వానించాడు. యజ్ఞం మొదలైంది. మంత్రాలు మోగాయి. అగ్నిలో నెయ్యి ఆహుతులు వేశారు. 3 మహారాణులు కౌశల్య, కైకేయి, సుమిత్ర భక్తితో కూర్చుని పిల్లలు కలగాలని ప్రార్థించారు. అగ్నిజ్వాలలు ఆకాశాన్నీటేలా ఎగిశాయి. వారి ప్రార్థనలు దేవతల చెవుల వరకు చేరుకున్నాయి. దేవతలు దశరథుడి భక్తి చూసి సంతోషించారు. అప్పుడు అగ్నిలోంచి ఒక దివ్యదూత ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక స్వర్ణపాత్ర, అందులో మెరిసిపోతూ ఉన్నది దివ్యపాయసం. ఈ పాయసాన్ని మీ మహారాణులలో పంచండి. దీనివలన ధర్మాన్ని కాపాడే, రాజ్యానికి ఆనందం తీసుకువచ్చే మహానుభావులు పుడతారు. అంతవరకు దశరథుడి హృదయాన్ని పట్టిపీడించిన బాధ ఒక్కసారిగా ఆశగా మారింది. ఇది కేవలం ఒక యజ్ఞం ఫలితం కాదు. ఇది రాముని అవతారం ప్రారంభమయ్యే దివ్యక్షణం. త్వరలోనే ప్రపంచాన్ని మార్చే కథ మొదలు కాబోతోంది.